హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఫ్రాక్స్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. సో రీసెంట్ టైమ్స్లో ఫెస్టివ్ వేర్ ఇవన్నీ కూడా కొంచెం కుర్తీ సెట్స్ ఇవే కదా. సో ఫ్రాక్స్ పెద్దగా ఏం షేర్ చేయలేదు ఈ ఛానల్లో ఎస్పెషల్లీ. సో అందుకే కొన్ని ఫ్రాక్స్తో మీ ముందుకు వచ్చాను మింత్రా నుంచి. సో సమ్మర్ కాబట్టి ఈ ఫ్రాక్స్ చాలా హెల్ప్ అవుతాయి. కాటన్ అండ్ కొంచెం రెగ్యులర్ జార్జెట్ ఇట్లా ఈ ఫ్యాబ్రిక్స్లో కూడా ఉన్నాయి. సో అన్నీ మీతో షేర్ చేసేస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మింత్రాలో ఏమన్నా సేల్ ఉంటే కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి. సో ఒకవేళ మింత్రాలో సేల్ ఉంటే కనుక డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవే కాదు, ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాను మింత్రా వీడియోస్. లైక్ మింత్రాలో కొన్ని కలెక్షన్ లైక్ ఫెస్టివ్ వేర్ కానీ, కుర్తీ సెట్స్ కానీ, ఇంకా ఫ్రాక్స్ కానీ, ఇట్లా చాలా కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్, ఇట్లా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ట్రై చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది పర్టికులర్ ఐటమ్ కోసం మీరు పర్చేస్ చేద్దామని చూస్తున్నారు అంటే డెఫినెట్లీ మన ఛానల్ ఒకసారి చెక్ చేసి ఆ కలెక్షన్ కూడా మీరు పర్చేస్ చేయాలి అని అంటే ట్రై చేయొచ్చు. బికాస్ సేల్ టైంలో అయితే మీకు ఇంకా బెస్ట్ ప్రైజెస్కే వస్తాయి కదా. సో అందుకని సో ప్రస్తుతానికైతే ఫ్రాక్స్ కలెక్షన్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి ఇది జార్జెట్ ఫ్రాక్ అనమాట. బ్రాండ్ వచ్చి స్టైలీ. సో ఈ బ్రాండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సైజ్ అయితే నేను కొంచెం XXL తీసుకున్నా. జనరల్లీ L తీసుకుంటా, XXL తీసుకున్నాను. అంటే మరి ఎందుకు తీసుకున్నానో నాకు కూడా ఐడియా లేదు. అంటే నేను ఏమైనా కొంచెం ఇది ఎలాస్టిక్ ఉంది కదా, యాక్చువల్లీ ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. సో చాలా బ్రైట్గా అనిపిస్తుంది కానీ అంత బ్రైట్ ఏం లేదు. కొంచెం పర్పుల్ షేడ్ అనమాట ఎక్కువ. సో డార్క్ పర్పుల్ షేడ్ లైక్ వంకాయ కలర్ అంటారు చూసారా, ఎగ్జాక్ట్లీ ఆ కలర్. మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, కెమెరా ఎక్స్పోజర్ లైట్స్ వల్ల కొంచెం అటు ఇటు అవుతుందండి. సో ఎగ్జాక్ట్ కలర్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఒక్కొక్కసారి డార్క్ కలర్ అయిపోయిందని కొన్నాము, ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత ఏంటి ఇంత డిఫరెంట్గా ఉందని అనుకుంటాం. సో అట్లా అవ్వకూడదు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నా. బికాజ్ ఎగ్జాక్ట్లీ మీకు ఎలా ఉందో అలాగే చూపించడానికి నా వరకు నేను ఫిల్టర్స్ కూడా ఏమీ పెట్టను. బట్ ఒక్కొక్కసారి కెమెరాలోనే సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కసారి మొబైల్లో తీస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క కెమెరాలో తీస్తూ ఉంటాం కదా. సో జనరల్లీ కొంచెం అటు ఇటు వేరీ అవుతూ ఉంటాయి. సో ఈ కెమెరాలో పర్టికులర్లీ కొంచెం కొత్త కెమెరా. సో దానివల్ల ఏంటంటే నేను ట్రై చేయడం ఇదంతా కూడా ఫస్ట్ టైం. సో చూస్తే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది ఏమో అనిపించింది. బట్ ఎడిట్ చేసినప్పుడు ఏమైనా నేను తగ్గించి నార్మల్ చేయగలిగితే డెఫినెట్లీ చేస్తాను. సో ఇది యాక్చువల్లీ ఏమంటే దీనికి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. సో నేను అందుకే సైజ్ కొంచెం పెద్దదైనా ఏం ప్రాబ్లం లేదనేసి తీసేసుకున్నాను. లేదంటే సైజ్ లేదు కాబట్టి తీసుకున్నానో తెలీదు. సో నేను వేసుకున్నాకే నేను పక్కన యాడ్ చేస్తాను. సో మీకు లూజ్ అనిపిస్తే మాత్రం ఎక్కువ తీసుకోకండి. లూజ్ అలా అనిపించదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఎలాస్టిక్ వచ్చినప్పుడు మీకు అంత లూజ్ కూడా తెలియదు అనమాట. లూజ్ ఉందా లేకపోతే లేదా అని. ఎలాస్టిక్ లేకపోతే అది అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చూసి తీసుకోండి తీసుకునేటప్పుడు. సో చాలా ఫ్లోయీగా ఉందన్నమాట, చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది. సమ్మర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఏదైనా వెకేషన్కి అలా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. సో చాలా నచ్చింది నాకు. లైనింగ్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ లెంత్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ నెక్ అయితే మనకి ఇట్లా వచ్చిందనమాట, వీ నెక్ లాగా. సో ఈ బ్రాండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో లోపల లైనింగ్ అన్నీ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేశారు. సో మనం హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే బ్రాండ్ గురించి ఐడియా లేదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి బ్రాండ్ గురించి మెన్షన్ చేస్తున్నా. సో అది. అండ్ నెక్స్ట్ ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది, పోల్కా డాట్స్ డ్రెస్ ఒకటి తీసుకోవాలి అని చెప్పి. బ్లాక్ పోల్కా డాట్స్ ఇదే తీసుకుందాం అని చాలా రోజుల నుంచి ఉంది. యాక్చువల్లీ వేరే యాప్లో కూడా చూశాను. సో అక్కడ కనిపించింది కానీ సైజ్ దొరకలేదు. ఆ సైజ్ విష్ లిస్ట్లోనే ఉంది కానీ సైజ్ మాత్రం కనిపించట్లేదు, అది దొరకట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మింత్రాలో సెర్చ్ చేశాను. సో అప్పుడు దొరికిందనమాట ఇది. సో నాకు చాలా నచ్చింది. నాకు పోల్కా డాట్స్ నుంచి ఎప్పుడో నుంచి ఉంది, కానీ పోల్కా డాట్స్ కూడా ఇట్లా బ్లాక్ మీద వైటే రావాలి అన్నట్టు ఉందన్నమాట. సో అలా ట్రై చేశాను. ఇది XL తీసుకున్నాను. సో ఇది వీనెక్ వస్తుంది. ఇది బ్రాండ్ వచ్చి కర్వీ డ్రోబ్ అని ఉంది. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. స్లీవ్స్ కూడా చాలా సింపుల్ ఉంది. సో ఇట్లా ఈ సమ్మర్లో రెగ్యులర్గా క్యాజువల్గా వేసుకోవడానికి అట్లా బాగుంటాయిలే అన్నట్టుగా తీసుకున్నాను. సో ఈ డ్రెస్ మాత్రం కంపల్సరీ ఉంచుకుంటాను, నాకు చాలా నచ్చింది. రెగ్యులర్గా కూడా బాగుంటుంది. పోల్కా డాట్స్ చాలా రెగ్యులరే, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి, కానీ నా దగ్గర అయితే లేదు కదా. సో అందుకనే తీసుకున్నాను. చాలా ఫ్లోయిగా, ఇది కూడా జార్జెట్. మరీ ఎక్కువ ఫ్లోయిగా లేదు, మరీ ఎక్కువ గేరా ఏం లేదు, సింపుల్గా ఉంది.
సో సింపుల్గా ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు, రెగ్యులర్గా మాల్కి వెళ్ళినప్పుడు అట్లా కూడా బాగానే ఉంటుంది. సో హెవీగా లేదు కాబట్టి వేసుకోవచ్చు, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొకటి తీసుకున్నాను, చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇది ఎస్పెషల్లీ మనకి ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు, బీచ్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. సో నాకు చాలా నచ్చింది. ఇది అంతేయా బ్రాండ్. ఈ బ్రాండ్లో చాలా ట్రై చేశాను ఇది వరకు. సో ఫ్రాక్స్ ట్రై చేశానో నాకు తెలియదు, బట్ కుర్తీస్ అయితే చాలా ట్రై చేశాను. సో కొన్ని బ్రాండ్స్ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఫ్రాక్స్ కూడా లాంచ్ చేస్తున్నారనమాట. సో అట్లా ఇది చూడగానే కొంచెం కలర్ఫుల్గా బాగుంది అనిపించింది. నాకు ఇలా కలర్ఫుల్గా ఉండే ఫ్రాక్స్ ఇష్టం. ఫ్రాక్స్లో చాలా ఇష్టం. కుర్తీస్లో అలా పెద్ద కలర్స్ ఇష్టం లేదు, కానీ ఫ్రాక్స్లో కలర్స్ ఉంటే చాలా ఇష్టం నాకు. సో చాలా బాగుంది అనిపించింది. సో అలా గోవా వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు గోవా వెళ్ళాలని చాలా ఉంది, బట్ వెళ్తానో అనేది తెలీదు. ఈ సమ్మర్లో అయితే వెళ్ళను, మేలో అయితే వెళ్ళను. సో ఇక్కడ యూనిక్గా వచ్చిందనమాట ప్యాటర్న్ అంతా కూడా. మనకి ఇక్కడ కొంచెం బెల్ట్ లాగా లైక్ స్టిచ్డే మొత్తం, బట్ ఇక్కడ చిన్న స్టెప్స్ లాగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. నేను వేసుకుని చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ. సో ఒకటే క్లాత్ కాబట్టి మీకు ఎక్కువ కనపడదు. అండ్ ఇది ఎలాస్టిక్ అనమాట నెక్ ఈ వేస్ట్ దగ్గర. ఇది వచ్చి నేను సైజ్ ఎక్సెల్ తీసుకున్నాను. ఓకే, చాలా ఫ్లోయిగా ఉంది. లోపల లైనింగ్ అన్నీ కూడా బాగా ఇచ్చారనమాట. సో హ్యాపీగా వేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంది. అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా ఎలాస్టిక్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది కాటన్ అనమాట. నాకు ఫ్రాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అనిపిస్తుంది నాకు. అసలు ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది చూడగానే. ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ ఇప్పుడు తగ్గిందనమాట. తగ్గగానే ఆర్డర్ చేశాను. చాలా బ్రైట్గా కనపడుతుంది దాంట్లో, కానీ అంత బ్రైట్ లేదు. ఇది కొంచెం మెరూన్ షేడ్ వస్తుంది, ప్యూర్ రెడ్ లాగా అనిపిస్తుంది దాంట్లో, బట్ అంత రెడ్లా లేదు ఇది రియల్గా. సో అంత రెడ్డిష్గా లేదు, అంత బ్రైట్గా లేదు. మెన్షన్ చేస్తున్నాను, నాకు ఎందుకో చాలా బ్రైట్గా అనిపిస్తుంది, బట్ అలా లేదు. దీనికి స్లీవ్స్ కానీ ప్యాటర్న్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. ఎంబ్రాయిడరీ అంతా ఇట్లా వస్తుంది, కాటన్ కూడా. సో చాలా బాగుంది, వర్త్ అనమాట, చాలా వర్త్. కొంచెం యూనిక్గా కావాలనుకుంటే డెఫినెట్లీ ఈ ప్యాటర్న్కి వెళ్ళచ్చు. స్లీవ్స్ కూడా మనకి ఇట్లా ఎలాస్టిక్ స్లీవ్స్ వచ్చాయి. సో ప్యాటర్న్ నెక్ మీకు వీ నెక్ వచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ టైప్ వస్తుంది. సో మిగిలిందంతా ప్లెయిన్. నాకు యూనిక్గా అనిపించింది స్టైల్. సో అండ్ ఎలాస్టిక్ కాబట్టి ఇక్కడ కూడా ఎలాస్టిక్ అనమాట వేస్ట్ దగ్గర. సో కొంచెం మనకి కంఫర్టబుల్ ఉంటుంది. మనకి కొంచెం లూజ్ తీసుకున్నా, నేను ఎలాస్టిక్ ఉన్నప్పుడు కొంచెం లూజ్ తీసేసుకుంటాను, బికాస్ వేస్ట్ దగ్గర ఫిట్టింగ్ బాగుంటే ఆల్మోస్ట్ కొంచెం ఫిట్టింగ్ బాగానే కనిపిస్తుంది. సో అలా అనమాట. సో తర్వాత కూడా యూజ్ అవుతుంది ఎక్కువ రోజులని. ఇది XXL తీసుకున్నాను. యాక్చువల్లీ సైజ్ లేదు, ఒక చిన్న సైజెస్ ఉన్నాయి. XXL లేదు, అందుకనే XXL తీసుకున్నాను. లూజ్ ఉండాలని తీసుకోలేదు. సో ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలీదు, బట్ నేను తీసుకునేటప్పుడు అయితే XXL ఉంది, సైజ్ XL లేదు, L కూడా లేదు, SM ఉన్నాయి అనమాట. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఇది. సో మీరు చూడండి, ఒకవేళ సేల్లో ఉంటే తీసుకోవచ్చు మీరు హ్యాపీగా. సేల్ పెడతారు, మీరు కార్ట్లోకి యాడ్ చేసుకుని ఉంచుకుంటే సేల్ పెట్టినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది అనమాట ప్రైస్ మారిందా లేదా అని చెప్పి. నేను అలా యాడ్ చేసుకున్నది. ఈ డ్రెస్ మాత్రం చాలా డేస్ నుంచి వెయిట్ చేసి ఫైనల్లీ డిస్కౌంట్లో వచ్చినప్పుడు తీసుకున్నాను. సో చాలా నచ్చింది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ బాగుంది. సో మీరు ట్రై చేస్తే చేయండి, ఓకేనా. డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.